ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఆగస్టు 16 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 94, 95, 96 కీర్తనలు, సాయంత్రం రోమాపత్రిక 15వ అధ్యాయము 14 నుండి 33 వరకు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? దేవుడు ఈ ఉదయం మిమ్మల్ని ఎదుర్కొనుచున్నాడు. ఆయన తన వాక్కును మీ వద్దకు పట్టుకొని వస్తున్నాడు. ఒక శుభవచనంతో నీ గదిలోకి ఆయన అడుగు పెడుతున్నాడు. ఆయన ఒక బహుమానపు మూట తన చేత పట్టుకొని నీ యొద్దకు సాగి ఆయన బయలుదేరి వస్తున్నాడు. ఇది నిశ్చయం. ఆయన నీ ప్రియుడు, ఆయన నీ తండ్రి, ఆయన నీ మంచి స్నేహితుడు, ఆయన మంచి గొర్రెల కాపరే. ఈ దినమున ఆయన ప్రేమ ప్రవాహాలు పరవళ్ళు తొక్కుతూ నీ గుమ్మము దాటి నీ యొద్దకు వస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డ, నీ ఎడల ఆయన కనికరపడే దేవుడని నువ్వు నమ్ముతున్నావా? జాలి చూపగలిగిన తండ్రిని నీవు విశ్వసిస్తున్నావా? నీ జీవితంలోకి అపవాది పలుమార్లు సందేహాన్ని తీసుకుని వస్తాడు. ఎవరి మీద సందేహం? నీ తండ్రి మీద, నీవు నమ్మిన ప్రభు మీద సందేహం. ఆయన నీకు ఏం చేస్తాడులే అంటాడు. ఇంతగా నువ్వు నమ్మావు, ప్రార్థన చేస్తున్నావు, ఏం చేశాడు అని సవాల్ చేస్తాడు. అయితే ఏం చేశాడో దేవుని వాక్యములో ఎంతో వివరముగా తేటగా వ్రాయబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మనకిచ్చిన ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2, 3 వచనాలు. ఇదిగో, కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగం శుద్ధి ఆయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు, మన రక్షకుడు ఆయన అంటున్నాడు, నాకిష్టమే, నువ్వు శుద్ధుడో కమ్ము. కొండ దిగి వస్తున్నప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి రావడానికి ధైర్యము చాలని ఆ కుష్ఠరోగి అల్లంత దూరంలో నిలబడి, ప్రభువా, నీకిష్టమైతే నీవు నన్ను శుద్ధునిగా చేయగలవు అని కేకలు వేశాడు. అయితే ప్రభు అన్నారు, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము, నాకిష్టమే. దేవుని బిడ్డ, నీకిష్టమైతే నన్ను బాగు చేయము అని అడగడం కాదు, నిన్ను బాగు చేయడం ఆయనకి ఇష్టమే, నిన్ను శుద్ధి చేయడం ఆయనకి ఇష్టమే, నిన్ను స్వస్థపరచడం ఆయనకి ఇష్టమే. ఎందుకని? ఆయన కనికరం నేటికిని ఆయనలో నుండి పొంగి పొర్లుతుంది. ఆయన కనికర స్వరూపుడు. నీ ఎడల ఆయన కనికరము కలిగి ఉన్నాడు. ప్రభువుని ఏమాత్రము నువ్వు సందేహించక ఆయన వాగ్దానాలు పట్టుకొని నువ్వు అడుగు. నీకిష్టమైతే నన్ను బాగు చేయి కాదు, ప్రభువా, నన్ను స్వస్థపరచడానికి, నన్ను బాగు చేయడానికి, నన్ను లేవనెత్తడానికి నీవు సిలువలో గాయపరచబడ్డావు. నా కోసమై నువ్వు దెబ్బలు తిన్నావు. నీ దెబ్బలు, నీ గాయాలు నన్ను స్వస్థపరుస్తాయని మీ వాక్యములో తేటగా వ్రాయబడి ఉంది. అవును, నేను నమ్ముచున్నాను. నీవు పొందిన గాయముల చేత, నువ్వు పొందిన దెబ్బల చేత
నేను స్వస్థత నొందుచున్నానని నువ్వు విశ్వాసంతో పలుకు. దేవుని వాక్యములో రాయబడిన వాగ్దానాలు ఇవన్నీ కూడా వీలునామాలో రాయబడిన స్వాస్థ్యములతో సమానం. అది నీది, అది నీ హక్కు, నీ స్వాస్థ్యం. నువ్వు నమ్ము. ప్రతి బలహీనత నుండి, ప్రతి వ్యాధి నుండి, ప్రతి రోగము నుండి ఆయన నిన్ను తప్పకుండా విడిపిస్తాడు. మానసిక సమస్యల, నీ శరీరాన్ని కుదిపేస్తున్న వ్యాధుల, సాతాను చేత పీడించబడుతున్నటువంటి చీకటి కార్యముల, అది ఏదైనప్పటికీ నీ ప్రభు శక్తిమంతుడు. నిన్ను విడిపించడానికి, నిన్ను బాగు చేయడానికి ఆయన శక్తి కలిగి ఉన్నాడు, సమర్థుడిగా ఉన్నాడు. ఆయన వాగ్దానం ఎత్తిపట్టుకో, ప్రార్థన చేయి. దేవుడు నిశ్చయముగా నీకు మేలు చేస్తాడు. ఆయనకిష్టమే నిన్ను బాగు చేయడం. ఆయన కొరకు నువ్వు సాక్షిగా ఉండడం, అది పరలోకపు తండ్రి చిత్తమే. కనుక విశ్వాసముంచి ప్రభు సన్నిధిలో మీరు అడుగుతూ ఉండండి. దేవుని వాక్యం చెప్తుంది మార్కు 11:24, అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును. ఇది ప్రభు నోట నుండి విడుదలైన మాట. ఏదైతే అడుగుతున్నావో అది పొందియున్నానని నమ్ము, అది నీకు కలుగుతుంది. నువ్వు దాన్ని పొందుకుంటావు. దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మా ప్రభువా, మా ప్రియులు ఎవరైతే వ్యాధితో, బాధతో, రోగముతో బంధించబడి, సాతాను చేత పీడించబడి నాయనా బాధపడుతున్నారో, మీరు వారి యొద్దకు వెళ్ళి ఇప్పుడే మీరు వారిని ముట్టి స్వస్థపరచండి. నాయనా, కుష్ఠరోగిని మీరు ఇలా అన్నారు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడో కమ్ము. వెంటనే మీరు అతని ముట్టినందు చేత అతడు బాగుపడ్డాడు. ప్రభా, ఈ ఉదయకాలం మా ప్రియులని మీరు బాగు చేయండి. వారు స్వస్థత నొంది గంతులు వేసి మిమ్మల్ని మహిమపరచుదురుగాక. మా తండ్రి, వారికి మీ జీవాన్ని అనుగ్రహించండి. యేసు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.